నమస్తే అందరికీ, వెల్కమ్ టు సింప్లీ నీరు. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కానీ చాలామందికి నచ్చని కాకరకాయతో సూపర్ టేస్టీ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా తయారు చేస్తే చేదు తక్కువగా రుచిగా ఉంటుంది. చాలామందికి కాకరకాయ చేదుగా ఉండి నచ్చదు, కానీ ఈ విధంగా చేస్తే చక్కగా తినేస్తారు. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా ఇలా నీటిలో కడిగేసుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రెష్ వాటర్లో వేసుకొని గట్టిగా పిండుతూ మరోసారి కడిగేసుకోవాలి. ఈ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇది చేదు తక్కువ అవ్వడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఇందులో వేయబోయే కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, కారం వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మనము ఉప్పు, పసుపు కలుపుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కసారి వాటర్ వేసేసి శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడు ఆ ముక్కల్లో ఉండే నీటిని ఇలా గట్టిగా పిండేస్తూ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అవి కాస్త వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త వేగాక కొంచెం పసుపు, కరివేపాకు రెబ్బలు వేసుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద వేయించాలి. ఇప్పుడు కాకరకాయలు బాగా వేగాక మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కారాన్ని యాడ్ చేయాలి. లాస్ట్లో ఒక స్పూన్ షుగరు లేదా బెల్లం వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై